1 2 3 4 5 6 రాంగ్ కౌంటింగ్ తూనా పడ్డా పోరా గుడ్డు. కారు కట్టం పట్ట గుడ్డులాగా మాకు అట్టం పడకపోతే నువ్వు మాతో పాటు గుంజలు తీర్చుగా. ఆయన గుంజేడు తీయాలి. అబద్ధాలు చెప్పింది మీరు. ఎలాగెలాగా ఓనర్ కూడా కూర్చుని పనిచేస్తాడట, ఈయన గారు మాత్రం పడుకుని మరీ పనిచేస్తారు. 7 8 9 10 ఏంటయ్యా టూరింగ్ టాకీస్ లో సినిమా చూసినట్టు మొక్కుబడిలే. వెళ్ళండి వెళ్ళండి. సరిగ్గా పనిచేయకపోతే ఏం చేస్తారు? ఏం చేస్తావరా? పీకి విసిరి పారేస్తా. అది ఇలా మూట్ల మోస్తూ పాటలు పడే కుటుంబాన్ని పోషించాలా? మరి నాకు వచ్చిన అక్షరం మొక్కలకి క్లీనర్ ని కాక ఓనర్ ని కాగలనా? ఎందుకు కాకూడదు? మన దగ్గర డబ్బు ఒకటే లేదు గాని కష్టపడే శక్తి లేదా? కావాల్సిన తెలివితేటలు లేవా? కరెక్ట్ గా చెప్పావమ్మా. అవును, పాత బస్ ఏదో అమ్మకానికి ఉందన్నావు, అది నువ్వే కొనుక్కోవచ్చు కదయ్యా. సిటీ బస్ లో టికెట్ కొనడానికి చిల్లర లేదని నేను అనుకుంటుంటే మీరు ఏకంగా సిటీ బస్ నే కొనమంటున్నారే. చూడు బాబు, డబ్బు గురించి నువ్వేం ఆలోచించబోక నీకెంత కావాలని నేను ఇస్తాను. ఊరికినే కాదులేవయ్యా, తప్పుగా తీసుకో, నీకు వీలున్నప్పుడే ఇవ్వు. ఏమిటయ్యా ఆలోచిస్తున్నావు? అంటే నన్ను పరాయివాడిగా తీసి పారేసావన్నమాట. ఇన్నాళ్ళు నేను మీ వాడిని, మీరు నా వాళ్ళు అనుకుని మురిసిపోయానయ్యా. ఇప్పుడు ఈ బంధుత్వం కూడా లేకపోయిన తర్వాత నేను ఇక్కడ ఉండటం కూడా అనవసరం. వెళ్ళొస్తానమ్మా. ఆగండి అంకుల్. ఏమండి, అంకుల్ అంతగా చెప్తుంటే వద్దనడం బాగోదు. ఆయన డబ్బు ఆయనకి వడ్డీతో సహా తిరిగిచ్చేద్దాం. అభిమానంతో ఇచ్చిన అవకాశాన్ని వదులుకోవడం తెలివైన పని కాదండి. ప్లీజ్. సరే. దేవుడి దయ వల్ల ఈ వ్యాపారంలో మీకు బాగా కలిసి రావాలి బాబు. సోదర సోదరి ప్యాసింజర్లారా, ఈ రోజు మీరు ఎక్కినటువంటి ఈ బస్సు మామూలు బస్సు కాదు. ఎయిర్ బస్ అయినా మా బస్సు ముందు తుస్సే. మీకోసం ఈ రోజు ఈ బస్సులో ఒక స్పెషల్ ఎఫెక్ట్ పెట్టాం. డీలక్స్ బస్సులో లక్స్ సుందరి. Yes, అసలు ఈ బస్ డ్రైవర్ గా సాక్షి శివానందును టాబును పెడదామనుకున్నాం. కానీ వాళ్ళు డ్రైవర్లు అయితే రోడ్ల మీద ట్రాఫిక్ కంట్రోల్ చేయడం కష్టమని కండక్టర్ వరకు అరేంజ్ చేశాం. కండక్టర్ కలంకిత, బస్సులో బావలకే అంకిత. మరదల పిల్ల చించై ఒక్కొక్కరి టికెట్. ఎక్కడ దిగుతారు? లాడ్జీలో. టికెట్ ఎక్కడ కొట్టమంటారు? పెంటపాడుకి 4 రూపాయల టికెట్. ఆ తర్వాత వచ్చే పాడు పెట్టకి 6 రూపాయల టికెట్. ఈ రేంజ్ లో టికెట్లు దిగితే మనకి వర్కౌట్ కాదు. అవును, చెప్పు. చూడు టూరిస్టు, పెంటపాడులో నువ్వు ఎక్కడికి వెళ్ళాలి? ఇంటికి. తమ్ముడు, ఎప్పుడు చూసినా పాతలు పాత పిల్లవేనా? 1వ క్లాసు పుస్తకం ఎన్నాళ్ళు చదువుతావు? 2వ క్లాస్కి వెళ్ళవా? 2వ ఫ్యామిలీ పెట్టవా? పెంటపాడు కొద్దు, పాడు పెంటకే కొద్దు. సడన్ బ్రేక్ పడితేనే గానీ సమరం గుర్తు రాలేదు వీడికి. మరి నీకెక్కడి కొట్టను? పెంటపాడుకే కొట్టు. పెంటపాడుకేనా? పాడు పెంటకెళ్ళి రిటర్న్ లో వచ్చాడు, పెంటపాడులో దిగుతానన్న మాట. వీడు టూరిస్ట్ కాదు, వరస్ట్. ఏంటిది? ధూళి. నువ్వు గోళి, నేను జోళి. నీ జేబు ఖాళీ. టికెట్ తీసుకున్నానా? వెరీ గుడ్. ఇలాంటి రసికులైన ప్యాసింజర్లు ఉండబట్టే ఆంధ్రాలో బస్సుల్లో చీమలకు కూడా సీట్లు దొరకట్లేదు. టికెట్ ఓకే, పెంటపాడు ఒకటే. ఎక్కండి. నరసాపురం టికెట్ ఇవ్వండి. నవ్వుతూ 40 రూపాయలు ఇటు ఇవ్వు. 10 రూపాయల టికెట్ కి 40 రూపాయలా? అటు చూడు. 40. బ్లాకా? అన్యాయం. ఈ ప్రపంచంలో ఒకరికి న్యాయం జరగాలంటే ఇంకొకరికి అన్యాయం జరగాల్సిందే. అందులోనూ ఇది డీలక్స్ బస్సు, లక్స్ సుందరి బస్సు.
అర్జెంట్గా ఇచ్చిండి అలా రా దారికి. ఇదిగో 10, ఇదిగో టికెట్. ఇక పో. బ్లాక్ టికెట్ బుకింగ్ క్లోజ్. వెళ్ళిపోండి. అయ్యా అర్జెంట్ గా రావాలి, పోలే అలానే టికెట్ ఇవ్వండి. టికెట్ అయితే ఈ రోజు ఇస్తాను కానీ సీట్ అయితే ఈ రోజు దొరకదు. అలా అనకండి బాబు, రేపటిదాకా బతుకుతానో లేదు, ఈ రోజే ప్రయాణం చేయాలి. ఆ క్యూ చూసావా? వాళ్ళంతా ఈ రోజు ప్రయాణానికి నిన్న అడ్వాన్స్ బుకింగ్ చేసుకున్న వాళ్ళు. ఈ క్యూ చూసావా? వీళ్ళంతా రేపటి ప్రయాణానికి ఈ రోజు అడ్వాన్స్ బుకింగ్ కి వచ్చిన వాళ్ళు. సీట్లు లేవు, వెళ్ళు బాబు. సీట్ లేకపోతే ఈ రోజు ఇక్కడే ఇప్పుడే ఈ లక్ష సుందర బస్సు కింద పడి చచ్చిపోతాను. ఈ బస్సు కిందే పడి చచ్చిపోనుకున్న వాళ్ళ క్యూ అక్కడ ఉంది. మీరు వెళ్ళి అక్కడ నుంచోండి. మీ టైం రాగానే మీకు చెప్పకుండానే నేను లటక్కని తోసేస్తాను. ఈ పాపం మీరే నెత్తిన పెట్టుకుని ఊరేగండి. అసలు లేడీ కండక్టర్ అని పెట్టమని మీకు ఎవరు చెప్పారు? ఈ బస్సు మా నాన్నగారి పేరు మీద నడుపుతున్నాను. ఆయన పేరు చెడగొట్టేలా ఉన్నారు. మిమ్మల్ని నమ్ముకొని లాభం లేదు. ఈ బస్ కంపెనీని ఎలా పైకి తీసుకురావాలో నాకు బాగా తెలుసు. ఇదిగో బాబు, ఒక్క నిమిషం. మేము సూర్యపట్నం నుంచి వచ్చాం. కలెక్టర్ గారిని కలిసి ఈ పిటిషన్ ఇవ్వాలి. ఇంతమంది వెళ్ళడం కుదరదండి, ఎవరో ఇద్దరే వెళ్ళాలి. అయినా ఇప్పుడు ఆవిడ చాలా ముఖ్యమైన డిస్కషన్లో ఉన్నారు. హరిశ్చంద్ర ప్రసాద్ గారు వచ్చారని చెప్పండి. సరే, ఓ స్లిప్ మీద రాసివ్వండి. పొలిటికల్ ప్రెషర్ ని మీరు కేర్ చేయాల్సిన పని లేదు. మనకి లా అండ్ ఆర్డర్ ముఖ్యం. గూండాయిజం మీద మీరు ఎలాంటి యాక్షన్ అయినా తీసుకోండి. ఏ ప్రాబ్లం వచ్చినా నేను చూసుకుంటాను. ఇట్స్ ఎ బర్నింగ్ ప్రాబ్లం. వి షుడ్ డూ సంథింగ్ అబౌట్ దిస్. మేడం, సూర్యపట్నం నుంచి మీకోసం ఎవరో రైతులు వచ్చారు. మీకేదో పిటిషన్ ఇవ్వాలంట. వాళ్ళని వెయిట్ చేయమని చెప్పు, నేను తర్వాత మాట్లాడతాను. అలాగే మేడం. శంకరయ్య, మేడం. వాళ్ళని వెంటనే లోపల పంపించు. అలాగే మేడం. మీరు 10 నిమిషాలు వెయిట్ చేయండి. వాళ్ళతో మాట్లాడిన తర్వాత పిలుస్తాను. ఓకే మేడం. నమస్కారం అండి. నమస్కారం. 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 కూర్చోండి. అన్న తండ్రి మాట లెక్క చేయని వాడు ఒక పనికిమాలినాడు. వాడు నమ్మి తాళి కట్టించుకున్న అప్పలో పనికిమాలి. ఇద్దరు కలిసి ఏమో చూస్తారో నేను చూస్తాను. మీ మండలానికి సాగర్ డ్యాం నుంచి నీళ్లు వదలమని పిటిషన్ ఇచ్చారు. మీరు కూర్చోవచ్చు. మీ ఏరియాకు వదలాల్సిన నీటిని మేము ఆల్రెడీ వదిలేసాం కదా. మీ కాలువకు సంవత్సరానికి 5 నెలలు నీళ్లు వదలాలి. రూల్ ప్రకారం వదిలిపెట్టాం. మీరు చెప్పింది నిజమే, కానీ తుఫాన్ వచ్చి పోయినసారి పంటలన్నీ నాశనం అయ్యాయి. అందుకని మళ్ళీ నాట్లు వేశారు. మీరు ఇప్పుడు డ్యామ్ తెరిస్తే రైతులందరికీ ఉపయోగకరంగా ఉంటుంది. నిజమే, కానీ రూల్స్ కి వ్యతిరేకంగా మీ ఒక్క మండలానికి మాత్రమే నీళ్లు వదిలిపెట్టడం కుదరదు కదా. మండలం ఒకటే కాదంటం లేదు, కానీ ఆ మండలంలో 126 గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాల్లో 2 లక్షల మంది జనాభా ఉన్నారు. వాళ్ళ ఆకలి గురించి ఆలోచించండి. మీరు చెప్పింది నాకు అర్థమైంది, కానీ ఈ సమస్యని... ఎక్స్క్యూజ్ మీ. హలో, నేను లాయర్ సుమిత్రని మాట్లాడుతున్నాను. రేపు 15న మా వెడ్డింగ్ డే. మీరు మీ వారిని తీసుకొని తప్పకుండా రావాలి. ఐఎమ్ సారీ, ఆ రోజు మా మావగారు పుట్టినరోజు. నేను మా వారు గుడికెళ్ళి ఆయన పేరు మీద అర్చన చేయించాలి. నాకు రావడం కుదరదు. ఇట్స్ ఓకే. హౌ ఇస్ యువర్ సన్? మా అబ్బాయా? ఈస్ వెరీ ఫైన్. వాడి తచ్చు వాళ్ళ తాతయ్య పోలికే. రూపంలో గాని గుణంలో గాని వాళ్ళ తాతయ్య గారికి ఏమాత్రం తీసిపోడు. కొంచెం ముఖ్యమైన వాళ్ళు వచ్చారు, నేను తర్వాత మాట్లాడతాను. థ్యాంక్ యూ. మీ విషయం గురించి డివిజనల్ ఇంజనీర్తోనూ మినిస్టర్ గారితోనూ కన్సల్ట్ చేస్తాను. తప్పకుండా మీకు ఫేవర్గా చేస్తాను. ఓకే, నమస్కారం. నమస్కారం. ఏదేమైనా కలెక్టర్ గారు చాలా తెలివైన వారయ్యా. అటు అధికారాన్ని ఇటు మమకారాన్ని ఒకేసారి చూపించారు. నేనన్నీ గమనిస్తూనే ఉన్నానయ్యా. జిల్లా కలెక్టర్గా హుందాగా నడుచుకున్నారు. మీ కోడలుగా కాళ్ళకు నమస్కరించి మీ ఆశీస్సులు తీసుకున్నారు. నేను గౌరవించే వెలకట్లేని ఆస్తి మీరుండగా ఈ ఆస్తులన్నీ నాకెందుకు? వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళి దిక్కు
దిక్కుమాలను బతు బతకండి వెళ్ళండి. ఈ సంవత్సరం మన స్కూల్ని జూనియర్ కాలేజ్ చేసే బాధ్యత నాది. థ్యాంక్ యూ సార్. అయ్యయ్యో అరే రే, నువ్వు రావడం గమనించలేదు బాబు, పొరపాటున పడింది. పర్వాలేదండి, ఎవడైనా కావాలని ఇంకో మీద జల్లారు కదా, మీరేం ఫీల్ కావద్దు. ఇంత చిన్న వయసులో ఎంత పెద్ద మనసు. సూర్యవంశంలో పుట్టిన బిడ్డకి పెద్ద మనసు కాక చిన్న బుద్ధులు ఎలా వస్తాయి బాబు? అవునయ్యా, ఆ కుర్రాడు మన భానుప్రసాద్ గారి కొడుకు. ఆ? నీ పేరేంటి బాబు? హరిశ్చంద్ర ప్రసాద్. హరిశ్చంద్ర ప్రసాద్. ఎక్కారవకండి, అది మా తాతయ్య గారి పేరు. ఆయన్ని ఎవ్వరు పేరు బట్టి పిలవకూడదు. ఆ? మీ తాతయ్య అంత గొప్పవాడా? మరేమనుకున్నారు, ఆయన చూస్తే ఊరే భయపడుతుంది. ఆయన గురించి మీకు ఇంకా తెలియదు, అందుకనే ఎగతాళి చేస్తున్నారు. నీకు ఆయన గురించి తెలుసా? నాకు తెలియదు. హాయ్, ఏనుగు 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 ఏనుగెక్కుతావా? రా. ఏనుగు 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 ఏనుగు. ఇదిగో బాబు, ఈ కుర్రాడిని ఒకసారి ఏనుగెక్కించు. జాగ్రత్త. అవును, నా కోసం ఇదంతా చేస్తున్నారు. ఇంతకీ మీరు ఎవరు? స్నేహితుడు అనుకో. స్నేహితుడు అంటే ఫ్రెండ్ అంటే మీ నా ఫ్రెండా? ఆ. అవును. ఓకే ఫ్రెండ్, నా బస్ వచ్చింది, నేను వస్తాను. బాయ్.